మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా జరసేపు అయితే ఓట్లు చేసుడు ఉంటుంది అనంగా బంగారు బిల్లలు ఎండికాయలు అనుకుంటా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే బీజేపీ అభ్యర్థి డూప్లికేట్ నాణాలు వంచిపెట్టిందట. ధర్మంగానే ఉంటాము న్యాయమే చేస్తామని చెప్పుకునే ఆ కమలమ్మ కమలయ్యలు ఎవలే అంటే ఇగో చూడుండ్రి మీరే. 7 గంటల సమయంలో ఇచ్చారు. కన్నడి మాలతి మాధవరెడ్డి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కన్నడి మాలతి మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీల 5వ వార్డుల బీజేపీ తరఫున పోటీ చేసిన మాలతి మాధవరెడ్డి నకిలీ కాయిన్లు వంచేవరకల్లా తీసుకున్న ఓటర్లు మమ్ముల ఇంత మోసం చేస్తారా, ఇంతకంటే దారుణం దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? రాముల వారి బాట నడుస్తున్నామని చెప్పుకునే మాధవరెడ్డి సారు, సీతమ్మ వారి లెక్కనే ఉంటున్నామని చెప్పుకునే మాలతి మేడము, అయోధ్య బాలరాముల వారిని ఆదర్శం తీసుకున్నామని చెప్పేటోళ్ళు హిందూ ధర్మం కోసం ఇరుసుక పడుతున్నామనేటోళ్ళు ఇంత దారుణంగా ఓటర్ల మాయ చేస్తారా అని అన్నోళ్లే గాని అనడోళ్ళు లేరు. ఈ ముచ్చటెరకాయ వర్గాల అటు కాంగ్రెస్ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయి వాళ్ళు పోయి ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామంటారు. ఈడనే కాదు, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీల 25వ వార్డుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి వడ్నాల శ్రీనివాసు రాగి బిల్లలకు బంగారి పూత పూసి బంగారి కాయిన్లని పంచిపెట్టిండట. ఈ నుండి ఈ వీడియో తీసే బిల్ల ఏంటిదంటే స్వతంత్ర అభ్యర్థి చేసిన బంగారం ఇస్తున్న అభ్యర్థి ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల. ఇడనే కాదు, కోరుట్ల మున్సిపాలిటీలో కూడా గణపతి ఎండి విగ్రహాలు పంచిపెట్టుకుంటా కొందరు అభ్యర్థులు పోలీసులకు దొరికిరట. పంచిపెట్టిన వాళ్ళ ముచ్చట ముద్దుగానే చెప్తున్నారు కానీ తీసుకున్న ఓటర్లు కూడా ఇవ్వలో వాళ్ళ మీద కూడా అభ్యర్థుల మీద చర్యలు తీసుకున్నట్టే తీసుకోవాలి. ఎందుకంటే ఓటర్లే ముందుగాల లీడర్ల కంటే పెద్ద అవినీతి పర్ల లెక్క తయారయ్యిండ్రు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.